బాగా మెయింటైన్ చేస్తుంది. కాకపోతే యంగ్స్టర్స్తో ఉన్నంత చనువు సీనియర్ల దగ్గర లేదు. సీనియర్లకి ఏంటంటే తప్పు చేస్తున్నామని తెలిసి అది లైట్ తీసుకోండి అని చెప్పే ధోరణి ఉంటుంది. అది చంద్రబాబు గారు యాక్సెప్ట్ చేస్తాడు, లోకేష్ యాక్సెప్ట్ చేయలేడు. బట్ ఒక కార్యకర్త యొక్క కష్టాన్ని చూసేటటువంటి క్రమంలో లోకేష్ వే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మొన్న మధ్యన ఎవరో ఒక కార్యకర్త ఒక పోస్ట్ పెట్టాడు అనమాట, తనకి ఇంటికి సంబంధించింది ఏదో ప్రాబ్లం ఉంది, ఆ లోను వీటికి సంబంధించినటువంటి అంశాల గురించి లోకేష్తో మాట్లాడదామని వెళ్ళాను. ఇంతకుముందు పాదయాత్ర అప్పుడు కలిసినప్పుడు గుర్తుంది, వెళ్తే పలకరిస్తారా అనుకున్నాను, ఆ క్యూ లైన్లో నుంచుని ఉన్నాను, పేరు పెట్టి పలకరించి ఆప్యాయంగా మాట్లాడారు. అంత ఆప్యాయంగా మాట్లాడాక నా పర్సనల్ సమస్య, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ సామాజిక సమస్యలు చెప్తున్నారు, ప్రభుత్వంతో పని, ఇది ప్రభుత్వంతో పని కాదు, నా వ్యక్తిగతమైనటువంటి పని, అంటే మేబీ అదేదో రెవెన్యూ డిపార్ట్మెంట్తో వచ్చిన ఇబ్బందికి సంబంధించింది అనమాట, అది బ్యాంకు లోన్తో లింకప్ అయ్యి ఉన్నట్టు, అది నా వ్యక్తిగత పనిని ఆయన అడగటం ఏం బాగుంటుందిలే అనేసి నేను సైలెంట్గా వచ్చేసాను. కానీ మనసు తృప్తిగా ఉంది. తీరా చూస్తే 3 రోజుల తర్వాత ఆ సమస్య పరిష్కారం వాళ్ళు ఫోన్ చేసి మీ కాగితాలు తీసుకెళ్ళమని చెప్పేటప్పటికీ ఆశ్చర్యపోయాను. అదేమంటే లోకేష్ గారి పేషీ నుంచి వచ్చిందని చెప్పారు అని. అంటే లోకేష్ పేషీ జాగ్రత్తగా ఫాలో అప్ చేస్తుంది, తనకి అక్కడ ఉన్న